పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు పురపాలక సంఘం కార్యాలయంలో దివ్యాంగులకు ఉపకరణాలను అందజేశారు. ధర్మారావు ఫౌండేషన్ ద్వారా మంత్రి నిమ్మల రామానాయుడు 100 మంది దివ్యాంగులు 100 మంది వృద్ధులను దత్తత తీసుకున్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేంద్ర సహాయక మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ హాజరయ్యారు. దివ్యాంగులంటే నాకు కూడా వ్యక్తిగతంగా కూడా చాలా అభిమానం, చాలా గౌరవం. ఎందుకంటే ఎవరైతే సమాజంలో ఆదరణ లేక నిరాదరణకు గురయ్యేటువంటి వృద్ధులు ఎవరైతే ఉంటారో అటువంటి 100 మందిని అక్కడ దత్తత తీసుకుని, అదేవిధంగా ఎవరైతే దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి ఒక 100 మందిని దివ్యాంగుల్ని దత్తత తీసుకుని వీరిద్దరికీ కూడా అటు 100 మంది ఇటు 100 మందికి కూడా ప్రతి నెల 1వ తేదీ వచ్చింది అని అంటే మరి వాళ్ళకి రేషన్ షాప్లో బియ్యం అయినా లిట్ అవ్వచ్చాం కాబట్టి మన దగ్గర మాత్రం 1వ తేదీనే ఆ ధర్మారావు ఫౌండేషన్ కార్డు ద్వారా వాళ్ళకి ప్రతి నెల 8 కేజీల బియ్యం, అదేవిధంగా వాళ్ళకి బట్టలు, వాళ్ళకి మెడికల్ ఎయిడ్, అదేవిధంగా వాళ్ళకి గతంలో మన ప్రభుత్వం లేదు కాబట్టి మా సొంత ఖర్చులతోటి ట్రైసైకిల్స్ ఇవన్నీ కూడా ఏఎస్ఎన్ఎం కాలేజీలు అది పెట్టి మీకు అప్పుడు ట్రైసైకిల్స్ అని మా సొంత ఖర్చులు ఇచ్చేవాళ్ళు. ఇట్లాగా ఆ 100 మంది వృద్ధుల్ని 100 మంది దివ్యాంగుల్ని, అంటే నిజంగా దివ్యాంగులు అంటే ఎక్కడ కూడా మనకి చిన్న చూపు ఉండకూడదు. ఎందుకంటే దివ్యాంగులు అంటే వీళ్ళందరూ కూడా ఒక రకంగా చెప్పాలంటే ఒక భగవంతుని స్వరూపులు వీళ్ళందరూ కూడా. దివ్యాంగులంటే నాకు కూడా